మహోన్నతుడు మహాగణుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ మా ప్రత్యేకమైన వందనాలు. ఈ యొక్క విశ్వాస శక్తి కార్యక్రమం ద్వారాగా మీ అందరూ కూడా ఆత్మీయంగా బలపడుచున్నారని మేము ఎంతగానో నమ్ముచూ ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి దేవాతి దేవుడు మరి ఇంకెంతకాలంగా దేవుని యొక్క వాక్యాన్ని మీ మధ్యలోనికి తీసుకురావడానికి, ఇటు యొక్క జీవ గ్రంథంలో ఉండిన మాటలను మీకు అందించడానికి ప్రభు కృప చూపిస్తూ ఉన్నారు. ప్రియులారా, మరి గతించినటువంటి 2 వారములుగా మరి మేము ఎంతగానో బలహీనపడి ఉన్నాం. అయినను కూడా ప్రభువే స్వస్థపరిచి మీ ముందుకి మరలా ఈ విధంగా మరింత నూతనమైన శక్తితో, నూతనమైన ఆశీర్వాదంతో రావడానికి దేవుడు కృపనిచ్చి ఉన్నారు. కనుక ఈ యొక్క దినము, ఈ యొక్క ఎపిసోడ్లో మీరు చక్కనైనటువంటి రీతిగా ప్రభు యొక్క సన్నిధిలో కొనసాగడానికి సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. మరి యొక్క దినమున ఈ కార్యక్రమంను ప్రభు అద్భుతంగా జరిగించాలని చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయగలిగిన దేవ, కృపగలిగిన తండ్రి, నీ నామానికి లెక్కలేని వందనాలు, స్తోత్రాలు తెలియచేస్తున్నాం. ప్రభువా, ఈ యొక్క విశ్వాసశక్తి కార్యక్రమం ద్వారాగా వీక్షించుచున్న నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, అభిషేకించండి. వారి యొక్క జీవితాలలో వారికి కావలసినటువంటి సమృద్ధైన మేలు దయచేయండి. ప్రభువా, బలహీనను స్వస్థపరచి నీ ప్రజలకు నీ జీవవాక్యమును, నీ ఆశీర్వాదమును అందించుటకు మాకిచ్చిన ఈ తరుణాన్ని బట్టి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు తెలియచేస్తున్నాం. ప్రభువా, ఈ శ్రేష్టమైన సమయంలో మా యొక్క సంఘములో జరుగుచున్న ఈ యొక్క కార్యక్రమములను, అలాగే తండ్రి మీరు చేయుచున్న నైన అద్భుత కార్యాలని ఈ ప్రజలకు తెలియపరచాలని మేము ఆశపడుచు ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం మీరు దీవించండి. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న నీ ప్రజలలో గొప్ప విశ్వాసమును అందించండి, గొప్ప ఆశీర్వాదం కలుగు చేయండి. నీ బిడ్డలకు కావలసినటువంటి సమృద్ధైన మేలులు దయచేయమని ఈ యొక్క కార్యక్రమం మీరే దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని నజరేయుడైన యేసునామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. రండి దేవుని బిడ్డలారా, మరి యొక్క శ్రేష్టమైనటువంటి సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి పాట ద్వారాగా దేవుణ్ణి మహిమపరుచుకుందాం. అనంతరం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఆమేన్, హల్లెలూయా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. తప్పలు కొడుతూ ప్రభువును మహిమపరుద్దాం. అలసిన నిన్ను ఆయనే ఆధారముగా ఉండబోతున్నారు. ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము. ఆత్మలో కృంగి అలసిన నాకు నీవే ఆధారము. నా వేదనలో, నా ఒంటరి బ్రతుకులో నీవే ఆశ్రయము. నా వేదనలో, నా ఒంటరి బ్రతుకులో నీవే ఆశ్రయము. మార్గము చూపించి కరుణతో
యేసయ్యా సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. అవును ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. గాఢాంధకారం కమ్మిన వేళ నీవే నా దీపమో, కన్నీటి కెరటాలు నన్ను ముంచు వేళ నీవే నా నిరీక్షణ. గాఢాంధకారం కమ్మిన వేళ నీవే నా దీపమో, కన్నీటి కెరటాలు నన్ను ముంచు వేళ నీవే నా నిరీక్షణ. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. దేవుని బిడ్డలారా, మరి యొక్క శ్రేష్టమైన సమయంలో మీరందరూ కూడా విని ఉన్నటువంటి చక్కని పాటను ప్రభువు మన కొరకు ప్రభు దయచేశారు. మన యొక్క పరిచర్యలో, మన జీవితాల్లో, మన యొక్క పరిస్థితులన్నిటిలో కూడా ప్రభువుకు మనం చేయాల్సినటువంటి ప్రార్థన ఏదనగా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. హిజ్కియా వలె ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఆయన ఆలకించి మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసే దేవుడు. మరి ఈ ఆత్మీయమైన పాటలతో మీ అందరూ బలపడాలని నేను ఆశపడుచు ఉన్నాను. మరిటి యొక్క శ్రేష్టమైన సమయంలో దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాము. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాము. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనును. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఆమేన్. ఈ శ్రేష్టమైనటువంటి వాక్య భాగంలో మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా,
హన్న దేవుని బిడ్డ అయి ఉన్నది. ప్రతి సంవత్సరము కూడా షిలోహులో ఉన్న మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకునేటువంటి సహోదరిగా ఉంది. కానీ ఆమెకు ఉండినటువంటి ఒక పరిస్థితి ఏమనగా, మరి తన యొక్క పక్కన ఉన్నటువంటి పెనిన్నాకు మరి యొక్క పిల్లలు ఉన్నారు, కానీ ఆమెకైతే బిడ్డలు లేని గొడ్రాలు వలె ఎంతో నిందలు భరిస్తూ ఉంది. అయితే ఈ సమయంలో ఆమె ఎంతో ప్రార్థన చేస్తూ ఉంది దేవుని సన్నిధిలో. అయితే మనం చూస్తూ ఉన్నాము, మరిటి యొక్క ప్రార్థన మరి ఇంతకాలం విశ్వాసిగా కొనసాగచ్చు, ఇంతకాలం దేవుని మందిరానికి వెళుతూ, ఇంతకాలం దేవుని యొక్క మరి వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పటికీ కూడా ఆమెకు ఎందుకు పిల్లలు కలగలేదు అని మనం ప్రశ్నిస్తున్నట్లయితే, అవును దేవుని బిడ్డలారా, మరి ఆమె భక్తురాలుగానే ఉంది, ప్రార్థనాపరురాలుగానే ఉంది. కానీ ఇప్పుడు చేసినటువంటి ప్రార్థన ఇంతకుముందు చేయలేదు. ఇంతకుముందు సామాన్యంగా మందిరానికి వచ్చేది, ఆచారబద్ధంగా వచ్చేది, మళ్ళీ వెళ్ళిపోయేది తప్ప ఇలాంటి శ్రేష్టమైన ప్రార్థన ఆమె చేయలేకపోయింది. కానీ ఎప్పుడైతే ఆమె ఉపవాసం ఉండి కన్నీరు విడిచొచ్చు తన భర్తతో మాట్లాడిదట మందిరానికి వెళ్ళేటప్పుడే, అయ్యా నేను ఈరోజు దేవుని మందిరానికి వెళ్తున్నాను, కానీ నేను ఎప్పుడు వస్తానో నాకు తెలియదు. నేను ప్రార్థన చేస్తాను, దేవుడు నన్ను దీవించేంత వరకు, దేవుడు నాతో మాట్లాడేంత వరకు కూడా నేను మందిరంలోనే ఉంటానని తన భర్తతో చెప్పినప్పుడు తన భర్త చెప్పారు, అయితే నేను అంత సమయం నేను ఉండలేను, నాకు పనులు ఉన్నాయి, కాబట్టి నువ్వే వెళ్ళని పంపించేశారు. ఆ విధంగా ఆమె ఒక్కతే ఒక మొక్కుబడి చేసుకుని ఒక ప్రత్యేకమైన నిర్ణయంతో, ఒక అంశంతో ఆమె వచ్చింది. ఆ అంశంలో ఆమె కోరుకున్నది ఏంటంటే, ఈరోజు ఏ విధంగానైనా సరే దేవుని యొద్ద నుండి నేను ఒక ఆశీర్వాదాన్ని పొంది వెళ్ళాలి, ఒక దీవెన పొంది వెళ్ళాలి అనేటువంటి ఒక కృతనిశ్చయతతో ఆమె చక్కని ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన ఏమిటంటే, నీ సేవకురాలైనా నా శ్రమను చూడమని అడుగుతుంది. నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకం చేసుకోండి అని అడుగుతుంది. అలాగే మరలా నీ 3 సార్లు సేవకురాలను అని చెప్పి ఆమె మాట్లాడుతూ, నాకు మగ పిల్లను దయచేసిన ఎడలని స్పష్టమైన ప్రార్థన ఆమె చేసింది. ఇంతకు మునుపు అలా చేయలేదు. ఏదో ఒక బిడ్డనివ్వండి ప్రభువా అని మేము ప్రార్థన చేయలేదు, కానీ నాకు ఒక కుమారుణ్ణి దయచేసినట్లయితే అని ప్రత్యేకంగా స్పెసిఫిక్గా. అవును, మన ప్రార్థన కూడా ఎలా ఉండాలంటే, మనం ఏదైతే కోరుతున్నామో దేవునితో అది నేరుగా తెలియపరిచే విధంగా ఉండాలి. అంతే తప్ప మనము మామూలుగా సామాన్యమైన ప్రార్థన, ప్రభువా అది ఇవ్వండి ఇది ఇవ్వండి అని చెప్పే ప్రార్థన కాదు. మన అవసరమైంది ఏంటి, మనకి ఏది కావాలనేది దేవునికి స్పష్టంగా మనం తెలియపరచాలి. అదే విధముగా ఆమె ఒక మగపిల్లను దయచేయమని స్పష్టంగా మాట్లాడుతూ ఉంటుంది. అలాగుననే చిట్ట చివరిలో ఆమె చెప్తూ ఉంది, ఆమె యొక్క తల మీదకి క్షౌరపు కత్తిని రానియను, నాజీరుగా అతన్ని పెంచుతాను, బ్రతుకు దినములన్నిట నేను వాన్ని యెహోవానగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. మన ప్రార్థనలో మ్రొక్కుబడి చాలా చాలా అవసరమైనది. మనం ఏదైనా దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నామంటే, మనం ఏదైనా దేవుని దగ్గర అడుగుచున్నామంటే, చివరిలో ప్రభువుతో మనం ఒక మ్రొక్కుబడి చేసుకోవాలి. ఆ మ్రొక్కుబడిని బట్టి దేవుడు అద్భుతం చేసేవారై ఉన్నారు, ఆశ్చర్యకార్యం చేసేవారై ఉన్నారు. కనుక ఈమె కూడా తన మ్రొక్కుబడి ఏమిటనంటే, తన యొక్క జీవితంలో మరి నా కుమారుణ్ణి మరి నేనే మరి సద్వినియోగపరుచుకుంటాను, లేకపోతే నా యొద్దే ఉంచుకుంటాను అని అంటలేదు, కానీ ఆ బిడ్డని నీకు సమర్పిస్తాను అనే ఒక మొక్కుబడి. అలాగే నీ బిడ్డల్ని కూడా, ఒకవేళ ప్రభువు నీకు బిడ్డలు ఇవ్వలేదని నువ్వు బాధపడుతున్నట్లయితే మీరు కూడా ఒక మొక్కుబడి చేసుకోవాలి. నేను ప్రభువు సన్నిధిలో పెంచుతాను, ప్రభు యొక్క పని కొరకు పెంచుతాను, అలాగే ప్రభు యొక్క నామములో దైవజనులకి సహకారుగా నేను ఉంచుతాను, లేకపోతే ఒక మంచి వాయిద్యకారుడిగా పెంచుతాను, లేకపోతే దేవుని మందిరంలో పరిచర్య చేసే బిడ్డగా పెంచుతాను అని ఏదో ఒక సమర్పణ నువ్వు చేయాలి. అలాగే ఈ యొక్క హన్న ఏదైతే ప్రార్థన చేస్తూ ఉండిందో ఆ యొక్క ప్రార్థనను బట్టి ఏలీ గమనిస్తూ ఉన్నాడు. ఆమె ప్రార్థన చేస్తుంది, కానీ ఆ ప్రార్థన శబ్దం బయటికి రావట్లేదు. పెదాలు కదులుతున్నాయి కానీ మాటలు బయటికి రావట్లేదు.
మరి ఆయన ఒక్కసారిగా ఆ పరిస్థితిని చూసి, ఏంటి ఈమె ఏదేదో నోట్లో మాట్లాడుకుంటుంది అని చెప్పి అనుమానంతో, అమ్మ నువ్వు మత్తురాలుగా వచ్చావా ఏంటి అని, నువ్వు ఏదైనా మద్యం సేవించావా అన్నట్టుగా మాట్లాడినటువంటి సందర్భాన్ని చూస్తాం. అయితే ఆమె ఇలా అన్నప్పటికీ కూడా ఏమీ కూడా బాధపడలేదు. దైవజనుడు నాతో మాట్లాడినప్పుడు నేను సమాధానం చెప్పాలి అని చెప్పి కోపపడకుండా ఆమె ఏం చేసిందంటే, నేను మనోదుఖము గలదాననే నేను వచ్చాను, ప్రార్థన చేస్తున్నాను, దేవుని సమాధానం కొరకు ఎదురు చూస్తున్నాను. అలాగే నేను ద్రాక్షరసమునైనను మద్యమునైనను సేవించలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించుకొనుచున్నాను అని ఆమె మాట్లాడుతుంది. ఆ విధంగా ఆమె చేసిన యొక్క ప్రార్థన తండ్రి అయినటువంటి దేవుడు మరి ఆలకిస్తున్నాడు. అలాగే ఆ దైవజనుడితో మాట్లాడినటువంటి మాటలు కూడా ఆ దైవజనుడి ద్వారాగా దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఈమె యొక్క పరిస్థితులన్నిటి మధ్యలో కూడా నేను ఆమెకు చేయబోతున్న దాన్ని ఏలీ ద్వారా ప్రకటించాలని చెప్పి ఏలీ ఏం చేశారంటే, మరి ఆ యొక్క దేవుని ప్రేరేపణతో ఆమెతో మాట్లాడడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విధముగా మాట్లాడినటువంటి ఆ యొక్క మాటలన్నిటినీ వినిన తరువాత, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసిన మనవి ఆయన దయచేయునుగాక అని ఒక దైవజనుడు పలకగానే వెంటనే ఆమె యొక్క జీవితంలో ఒక అద్భుతమైన ధైర్యం కలిగింది, ఒక అద్భుతమైన ఆదరణ కలిగింది. అవును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, నా ప్రార్థన అంగీకరించాడు, కాబట్టి నాకు తప్పక సహాయం చేయబోతున్నాడని చెప్పి ధైర్యముగా సంతోషంగా వెళ్ళిపోయిందంట. ఆ రోజు నుండి కూడా ఆమె ఏం చేసిందంట, భోజనం చేయించు నాట నుండి దుఃఖముఖిగా ఉండడం మానివేసిందంట. ఆమెన్, హల్లెలూయా. మీ జీవితాల్లో కూడా దుఃఖముతో, వేదనతో, బాధతో మీరు కుమిలిపోతున్నట్లయితే మీ జీవితాల్లో కూడా ధైర్యం వహించాలని మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఈ విధముగా మా యొక్క గోపాలపురంలో ఉన్నటువంటి ఈ యొక్క మందిరంలోనికి కూడా అనేక మంది వచ్చుచూ ఉన్నారు. వారందరికీ కూడా ఇదే వాక్యమును బోధిస్తూ మీరు కూడా దేవుని సన్నిధిలో హన్నా వలె హృదయమును ప్రోక్షించుకొని కన్నీటితో దేవుని అడగండి, దేవుడు మీకు అనుగ్రహిస్తాడు అని మేము సువార్త ప్రకటించినప్పుడు, మరి దేవుడు వారి యొక్క కుటుంబాన్ని, మరి భయంకరమైన విగ్రహారాధనలో ఉన్నటువంటి ఆ కుటుంబము, మరి దంపతులైనటువంటి వారు 18 సంవత్సరాల వివాహమైన తరువాత ఏ ఒక్క పిల్లలు లేక బాధపడుతున్న వారిని ప్రభువు మరి ఆకర్షించి ఉన్నారు. వారు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత వారికి రక్షణ మరి ఇవ్వడం జరిగింది. మరి ఇస్సాకు, రెబ్కాలుగా మరి వారి పేర్లు మరి మార్చడం జరిగింది. ఆ విధముగా వారు దేవుని బిడ్డలుగా వారు ఎదుగుచ్చు ప్రభువులో ఉన్నప్పుడు 18 సంవత్సరాల తర్వాత ఆ దేవాతి దేవుడు చక్కని కుమారుడు మరి యొక్క అనుగ్రహించబడి ఉన్నాడు. ఆ కుమారుడు సంతోష్పాల్గా నామకరణం జరిగింది. ఈరోజు మీరు ఆ యొక్క సాక్ష్యాన్ని మీరు నేరుగా చూడబోతున్నారు, వినబోతున్నారు. కాబట్టి ఆ యొక్క సాక్ష్యాన్ని విని మనము బలపడదాము. అలాగే హన్నా ఏ విధంగా అయితే తన జీవిత కాలంలో మరి మళ్ళీ కుమారుని తీసుకొచ్చి సమర్పించిందో, ఈ బిడ్డలు కూడా వారి తల్లిదండ్రులు కానీ కుమారుడు కానీ దేవుని మందిరంలో పెరుగుచు దేవుని పరిచర్యలు కొనసాగుతున్నారు. దేవుని బిడ్డలారు మీ అందరికీ కూడా ప్రకటిస్తూ ఉన్నాం, మీ అందరూ కూడా విశ్వాసంతో కొనసాగండి. మీ యొక్క బంధువులకు కానీ మీ స్నేహితులు కానీ ఎవరైనా బిడ్డలు లేనట్లయితే మీరు కూడా యేసయ్యను నమ్మండి, విశ్వసించండి. అవకాశం ఉంటే మా మందిరానికి రండి, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రభువు నిశ్చయంగా మీకు బిడ్డలను ఇస్తారు. దేవాతి దేవుడు అట్టి కృప దయచేసి దీవించునుగాక. ఆమేన్. ఇప్పుడు సాక్ష్యాన్ని విందాం. ఈ పరిచర్య ఇంత శ్రేష్టముగా ఉన్నతంగా కొనసాగడానికి మరొక బలమైన వెన్నుముకగా స్తంభముగా నిలిచి మరి సంఘములో దేవుడు చేసిన ఒక అద్భుత కార్యము, ఈ కుటుంబం యొక్క ప్రార్థన, మా ప్రార్థన, అలాగే సంఘ ప్రార్థన, దైవజనుల ప్రార్థన, అలాగే మణిగారికి ఇచ్చిన వారి తల్లిగారి యొక్క ప్రార్థన కూడా మరి ఈ సమయంలో వారు చేయటాన్ని బట్టి వారెంతో శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి మరి కృపను వారు పొంది ఉన్నారు. మరి ఇందాక నేను చెప్పినట్లుగా మరి వెంకన్న గారు మంచం మీద కూర్చొని కట్లతో మరి ఎంతో గాయాలతో వారు ఉన్నారు. ఆ సందర్భంలో వారికి వెళ్ళి నేను సువార్త చేసి
అయ్యా ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తారని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ప్రభు వారిని స్వస్థపరిచారు. ఆమేన్, హల్లెలూయా. మరి అప్పటికి ఇంకా ప్రభు అంటే తెలియదు, రక్షణ తెలియదు. అప్పటి నుంచి సువార్త ప్రకటించిన తర్వాత వారి లోటును వారు తెలియపరిచారు. అయ్యా మాకు వివాహమై చాలా కాలం అయిపోయింది, మరి ఇప్పుడు మాకు బిడ్డలు పుడతారా ఏమిటి అని తెలియని పరిస్థితులు ఉన్నామని చెప్పినప్పుడు అయ్యా మీరు ధైర్యంగా ఉండండి, మేము ప్రార్థన చేస్తాం, సంఘం అంతా ప్రార్థన చేస్తాం, మీరు కూడా ఉపవాసాలు ఉండండి, ప్రార్థన చేసుకోండి అని చెప్పినప్పుడు వారెంతో ఆశ కలిగి ప్రభు సన్నిధిలో వారు మొట్టమొదటిగా రక్షణ పొంది ఉన్నారు. గట్టిగా చప్పలు కొట్టేసి మేము పరుద్దాం. మరి ఆ విధంగా కొనసాగుచూ ఉండగా దేవుని మహాకృప చేత వివాహమైన 18 సంవత్సరములకు అద్భుతమైన కుమారుణ్ణి మన సంఘ ప్రార్థన ద్వారాగా మరి యొక్క సంతోషపాల్ని ప్రభు ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి చిన్న పరిచయం దేవుడు ప్రేమించి మేము ఏది అడిగినా సరే ప్రభు ఇస్తూ ఉన్నారు. మరి ఈ సమయంలో వారి యొక్క మరి అక్కగారు అలాగే మరి మణిగారి యొక్క తల్లిగారు, అక్కగారు అత్తయ్య గారు కూడా ఇద్దరు ఆవిడే కాబట్టి వారి ప్రార్థన కూడా మరి కుటుంబాన్ని ఎంతగానో ఈ రోజున మన మధ్యలో నిలబెట్టింది. వారి మాటల్లో కూడా వారి సాక్ష్యాన్ని మనం విందాం. మరి మొదటిగా తల్లిగారు మాట్లాడతారు, తర్వాత మణిగారు కూడా వారి సాక్ష్యాన్ని పంచుకుంటారు. తరువాత మనం ముందుకి కొనసాగుదాం. దేవుడి నామానికి వందనాలండి. అమ్మగారికి అయ్యగారికి ఇక్కడికి వచ్చిన సహోదరులకు అందరికీ వందనాలండి. మా పెద్ద అమ్మాయి అండి, అమ్మాయి మా తమ్ముడండి, తమ్ముడికి వేసేసామండి. నాకు 3 అమ్మాయిలు, 1 అబ్బాయినండి. అయితే మేము మా బతుకుదారు బాగోక మేము హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చిందండి. హైదరాబాద్లో ఉండేవాళ్ళమండి. ఇక్కడికి వచ్చానండి. వచ్చి అప్పుడు మధుబాబు గారి సంఘానికి అదే నేను ఫస్ట్ టైం రావటమండి. మా బాప కూతురు తీసుకొచ్చిందండి సంఘానికి. తీసుకొచ్చి మా 2 అమ్మాయి వివాహం కొరకు ప్రార్థన చేయమన్నామండి. ప్రార్థన చేశారు. ఆ అమ్మాయికి ఎంతో ఘనంగా వివాహం జరిగిందండి. అలాగే నా పెద్ద కుమార్తె విషయంలో కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన అంటే నా అమ్మాయికి పెద్దగా నచ్చుతుంది లేదండి, మీరు ప్రార్థనలో పెట్టండి అని అడిగానండి. నేను ఎప్పుడు ప్రార్థనకు రమ్మన్నా నాకు మెల్లగెత్తా నేను రాను గట్ట అనేదండి. అలాగే మా తమ్ముడు కూడా నన్ను చూసినప్పుడల్లా స్తోత్రం ప్రభువా నాయనండి అనేవాడండి. తండ్రి నా తమ్ముడిని ఫస్ట్ మార్చాడండి. ఎంతగానో కాలుకి దెబ్బ తగిలి చాలా బాధలు పడ్డాడండి. ఆ టైంలో దైవ సేవకులు వచ్చి ఎంతగానో బలపరిచి నా తమ్ముడికి నా కూతురికి రక్షణ మార్గం చూపించారండి. అయితే డాక్టర్లకు అసాధ్యం కానీ దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదండి. అప్పటికే వివాహం అయ్యేప్పటికే 16 ఏళ్ళ పైన దాటిపోయిందండి. అలాగే ఎంతగానో కుమిలిపోయి వాళ్ళమండి. బిడ్డకి డేట్ వచ్చినప్పుడల్లా వాళ్ళిద్దరూ బాధపడుతుంది, నేను బాధపడుతుంది, ఎంతగానో కుమిలిపోయి వాళ్ళమండి. దేవుడు మా వేదన అంతటిని దూరపరిచాడండి. భార్యాభర్తలు ఒకేసారిగా రక్షింపబడ్డారు. దేవునికి ఎంతో మహిమ కలుగును గాక తండ్రి. అలాగే నేను అనుకోని రీతిగా కుమారుణ్ణి ఇచ్చాడండి. గర్భఫలం ఇచ్చాడు, అలాగే కుమారుణ్ణి ఇచ్చాడండి. ఆ కుమారుడు తర్వాత ఇంకో కుమారుని కూడా ఇచ్చాడండి. సైతాను వారంలో పోయింది, ఆ బిడ్డని తను చేసిందండి. అయినప్పటికీ దేవుడికి మహిమ కలుగును గాక. అయినప్పటికీ దేవుడు అన్నిటిలోనూ మా తమ్ముడిని ప్రతి విషయంలోనూ కూడా దేవుడు అందు భయభక్తులు కలిగి ముందుకెళ్ళే కృపనిస్తున్నందుకై దేవునికి ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నామండి. ఏ పని తలం పెట్టుకున్నప్పుడు అప్పుడు అంతకు ముందర ఎంతగానో దుబాయ్లో ఉండి ఎంతగానో పోటాడుకున్నాడు. అలాగే మా నాన్నగారు కూడా ఎన్నో వ్యాపారాలు చేసేవారు, ఎన్నో చేసేవారు, కానీ ఎప్పుడు నెమ్మది లేకుండా ఉన్నట్టే ఉండేదండి. దేవుడిలోకి వచ్చాక నా తమ్ముడికి ఎంతో శాంతి సమాధానం కలిగింది. అలాగే కుమారుడికి చక్కటి గృహం ఇచ్చాడు. అలాగే నేను పని వెళ్ళిన ప్రతి పనిలోనూ దేవుడు అభివృద్ధి చేస్తున్నాడు. ఇంకా బిడ్డల పట్ల దేవుడు ఎన్నో కార్యాలు చేయాలని కోరుకుంటున్నానండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన దేవునామకి ఎన్నో వందనాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు, సంఘ బిడ్డలకి వందనాలండి. సంతానం లేనప్పుడు ఎంతోమంది ఎన్నో లోకుగా మాట్లాడేవారు. వీళ్ళు పుడతారా అని అడిగేవారు. మమ్మల్ని అయితే ఎంతో ఇదిగా మాట్లాడేవారు. అలాంటి దేవుడు ఏ చర్చికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దేవజనులను అడిగేవాళ్ళు, ఇచ్చారు. మా దేవజనులు వచ్చారు. ఎంత మేము అతి కాల ఆపరేషన్ చేయించుకుని మంచం మీద పడుకుని ఉన్నారు. అప్పుడు మాకు మొబైల్ సహాయం ఎవరూ లేరు. మా అమ్మగారు ఒక ఆవిడ చేసి మేము వెళ్ళినప్పటికీ ఒక బిక్కు అంటే ఒక్కతే ఉంది హాస్పిటల్లోని ఉంటే మేము అక్కడ నాకు ఎంతో బాధ వచ్చింది. నువ్వు ఎంతో గొప్ప దేవుడు అంటే ఒక దేశబాబు నాకు కాలు నొప్పి తగ్గిపోతుంది, నేను ఎప్పుడు దేవుడిని వదలను, ప్రార్థన చేసుకుంటానన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మేము ఎప్పుడు వదలలేదు దేవుణ్ణి. మేము అలాగే రక్షణ తీసుకున్నాం. మాకు సంతానం లేనప్పుడు పిల్లల్ని ఎంతోమంది రక్షణ అదే పెంచుకోమని అడిగేవారు. నాకు అసలు ఇష్టం ఉండేది కాదు. మా ఆయనగారు కూడా మా చెల్లిగారు అమ్మాయిని మామూలుగా తీసి తెచ్చుకున్నాం.
తెచ్చుకుంటే ఆ అమ్మాయి తర్వాత మాకు 4 సంవత్సరాలకు సంతోష పాలన ఇచ్చాడండి. మాకు గర్భాలు రాదన్నది 3 గర్భాలు వచ్చినాయి, 2 పోయినాయి, 1 ఉంది నీళ్ళు పడ్డది. ఆ బిడ్డ ఎంతో దేవుళ్ళు ఎదగాలి మేము ఎంతో కోరుకు అడుగుతున్నాం. మాకు అయితే మేము ఆటో కొనుక్కున్నప్పుడు బతికడానికి దారే లేదు దేవుడా మేము అని అడిగాము. బతికడానికి దారి ఇచ్చాడు, చక్కని బిడ్డని ఇచ్చాడు. గృహానికి ఇల్లు కూడా అమ్మేస్తానని పెట్టేశారు, బేరం పెట్టేశారు 3 లక్షలకి. అయ్యో వద్దు మనకి నీకు ఇల్లు లేకపోతే ఎలాగంటే పాస్టర్ గారు ఎంతో ఏమండి మేము ఆటో పెట్టుకుంటే చోటు ఉంది, డ్రైనేజ్ వాటర్ వెళ్తానుకుంది, ఎక్కడికి వెళ్తాను ఏది ఉండదు నాకు అంటే దేవజలు ఎంతో మా అమ్మగారు అందరూ పేదలు చేసుగా మా ఇల్లు నుంచి చక్కని గృహానికి పేరు పెట్టుకుంటే సహాయం చేసినందుకు ఎన్నో వందనాలు. గృహాధిపతి అని పేరు పెట్టుకునేందుకు ఎన్నో వందనాలు. మా ఆటోకి కూడా తండ్రి పేరు పెట్టుకుంటే సహాయం చేశారు. మేము ఒకటి అడుగుతున్నాం, కొట్టుకి పేరు పెట్టుకోకుండా ఓపెన్ చేసుకున్నాం. ఆ కొట్టుకి చక్కని పేరు పెట్టుకోవాలని కోరుతున్నాం. మా పిల్లలు అయితే ప్రతి ఆదివారం చర్చికి రావాలని వాళ్ళ నాన్నగారిని అడుగుతున్నారు. నాన్న 4 వారం నువ్వు ఇచ్చిన వారం దాకా వెళ్ళి ఆదివారం చర్చిలో ఉండాలి, మానే నానంటే ఈయన అలాగే మానేస్తానని అన్నారు. ఎన్నో వందనాలు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. దేవుని బిడ్డలారా, సాక్ష్యాన్ని విన్నారు కదా. ఈ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ. మీ అందరూ కూడా ఈ సాక్ష్యమును బట్టి ప్రభువులో వర్ధిల్లాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. మరి యొక్క సమయంలో ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. దయగలిగిన దేవా, కృపగలిగిన తండ్రి, నీ నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. నీవు మాకు ఇచ్చినటువంటి యొక్క PFCSయ్య విశ్వాస ప్రార్థనా మందిరం ద్వారాగా మీరు చేయించిన మేలులు, అద్భుతములు, ఆశ్చర్య కార్యములను నీ యొక్క ప్రజలు నేరుగా చూసి ఉన్నారు ప్రభువా. అదే రీతిగా నీ ప్రజలు కూడా విశ్వాసం ఉంచి, నమ్మిక ఉంచి నీ సన్నిధిలో కొనసాగే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధి వైపు తిరిగి నీ కృపలో వాళ్ళు వర్ధిల్లి నీ సన్నిధిలో బలపడే భాగ్యము నీ బిడ్డలకు అనుగ్రహించమని తండ్రి, నీ బిడ్డలకు కూడా చక్కని గర్భఫలము కలుగును గాకని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే గుడ్రాండ్రు అని నిందించబడుతూ ఉన్నారో వారందరికీ కొరకు నేరుగా ప్రార్థిస్తున్నాం. ఇప్పుడే వారిని యేసు నామంలో గర్భఫలం కలుగును గాకని ప్రార్థిస్తున్నాం. నీ బిడ్డలైన వారందరినీ నీ సాక్షులుగా నీ సందులో నిలబెట్టి మీరే మహిమ పొందమని, నీ కృపతో వర్ధిల్లింప చేయమని, ఆశీర్వదించమని, సాక్ష్యం ఇచ్చిన బిడ్డలను వారి కుటుంబాలను దీవించండి. సహకరించిన బిడ్డలందరినీ దీవించండి. ఈ కార్యక్రమం వినిచున్న ప్రతి బిడ్డను దీవించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించునుగాక. మరి ఒక విషయాన్ని నేను ప్రకటిస్తూ ఉన్నాను. విజయవాడలో వరద బాధితులైన వారి కొరకు మరి రావులపాలెం మండల పాస్టర్స్ ఫెలోషిప్ వారు మరియు కొత్తపేట నియోజకవర్గ JAC వారికి కొంత మరి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. మరి స్క్రీన్ మీద చూస్తున్న ప్రకారంగా మీరు కూడా సహకరించాలనుకుంటే మరి ఫోన్పేకి మీరు అమౌంట్ పంపిస్తే మేము తీసుకొని వెళ్ళి వారికి అందిస్తామని మనం చేస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించునుగాక. ఆమెన్.